నమస్కారం. శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. గ్రామాల్లోని సచివాలయ స్థాయిలో పనిచేసే సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహిస్తేనే ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాల మేరకు పనుల్లో పురోగతి కనిపిస్తుందని, అలా సక్రమంగా పనిచేయని సచివాలయ సిబ్బందిని ఎంపీడీఓలు క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఎంపీడీఓలను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు తీరుపై మండల అభివృద్ధి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎంపీడీఓలు మండల పరిధిలో అన్ని సచివాలయాలను తనిఖీలు చేసి సిబ్బంది పనితీరును పరిశీలించి సక్రమంగా పనిచేయని వారిని ఉపేక్షించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కుల గణన సర్వేని వేగవంతం చేయాలన్నారు. మండల స్థాయి అధికారులు గ్రామస్థాయి సిబ్బంది చేసిన సర్వేను వెరిఫికేషన్ చేసి ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఈ సమావేశంలో సచివాలయ పర్యవేక్షణ అధికారి ఉషారాణి, జడ్పీసీఈఓ జాలరెడ్డి, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. సో మోస్ట్ ఆఫ్ ద సచివాలయంస్లో చూస్తే పెద్ద విలేజెస్లో సే థౌజండ్స్ ఉంటాయి. సో దాంట్లో మీకు డేటా పుష్ చేసింది ఓన్లీ ఒక 30-40% పుష్ చేశారు. సో 100-200 అంతవరకు మీ డేటా కనబడుతుంది. ఇది 2 రోజులు మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. సో బోత్ ఈ క్యాస్ట్ సర్వే అండ్ ఈ రిజిస్ట్రేషన్స్కి కావాల్సిన విషయాలు ఏమంటే కొంచెం ఎర్లీగా మీ పనులు స్టార్ట్ చేసేస్తే ఈ విషయాల్లో కొంచెం ప్రోగ్రెస్ వస్తుంది. సో టు అచీవ్ ద బ్యాలెన్స్డ్ ఒక 5% హౌస్ హోల్డ్ కవరేజ్ అండ్ టు అచీవ్ ద బ్యాలెన్స్ ఒక 10% మెంబర్స్ కవరేజ్, ఇది ఈ పర్టికులర్ విధానంగా నెక్స్ట్ ఒక 4 days మీరు కవర్ చేస్తే 100% కవర్ అయ్యవచ్చు. మార్నింగ్ టెలికాన్ఫరెన్స్లో కవర్ చేసాము. ఐ విల్ నాట్ గో ఇన్ టు ద డీటెయిల్స్ అగైన్. వీడియో ఒకసారి రెస్పాండ్ వైట్ ఇస్ 0, మరికుడి అగైన్ 0, గిద్దలూరు మున్సిపల్ కమిషనర్ 0, ఒంగోలు కమిషనర్ ఓన్లీ 3. ఈ మండలంలో వాళ్ళ ఆఫీసర్ వెరిఫికేషన్స్ ఎందుకు 0 ఉంది? కేకే మిడ్లా కదా ఆన్లైన్లో మీకు వెరిఫికేషన్ చేసి వాళ్ళు చేసింది కరెక్టా కాదని వ్యాలిడేట్ చేయాలి కదా. మీకును కొన్ని విషయాలు కొన్ని ఎంట్రీస్ మీకు పుష్ చేయడం జరిగింది. ఆ నంబర్స్ మీరు వెరిఫై చేయకపోతే 0 కనబడుతుంది. మీరు ఎట్లా తిరిగితే కూడా ఆన్లైన్లో కొట్టకుండా ఉంటే ఎట్లా కనబడుతుంది? ఎంఆర్ఓ Okay, so all MPDOs ఒకసారి you have to firmly bring, put your foot down. What I'm seeing is somehow they are taking you for granted. Sachivalayam, most of the works has to be done in the Sachivalayam only. సో వాటి సచివాలయంలో పని జరగకుండా మీరు మండలం లెవెల్లో ఎప్పుడు టెలికాన్ఫరెన్స్లో వీడియో కాన్ఫరెన్స్లో చేస్తాము చూస్తాము అంటే అవదు. సో ఫిక్స్ రెస్పాన్సిబిలిటీ మిస్సింగ్ అని కనపడుతుంది. మీ కంప్లైన్సెస్ లెవెల్ సచివాలయం లెవెల్లో ఆల్మోస్ట్ 0 కనపడుతుంది. సిఎస్పురంలో, కొండేపీలో. జిల్లా విద్యాశాఖ అధికారిగా వ్యవహరిస్తున్న ఆర్జేడీ విఎస్ సుబ్బారావు బదిలీ అయ్యారు. ఆయన్ని పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయంలో టెట్ జాయింట్ డైరెక్టర్గా కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు ఆయన గుంటూరు ఆర్జేడీతో పాటు ప్రకాశం జిల్లా డీఈఓగా అదనపు బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఆర్జేడీగా శ్రీకాకుళం డీఈఓ రామలింగేశ్వర రెడ్డికి ఉద్యోగోన్నతి కల్పించారు. ప్రకాశం జిల్లా నూతన డీఈఓగా కాకినాడలో ఉప విద్యాశాఖ అధికారిగా పనిచేస్తున్న సుభద్రను ఉద్యోగోన్నతిపై నియమించారు. జీవీఆర్ ఎక్స్పోర్ట్స్ సహకారంతో సాంఘిక సంక్షేమ శాఖ కొత్తపట్నం బాలికల హాస్టల్ను 11 లక్షల రూపాయల వ్యయంతో అనేక సౌకర్యాలు కల్పించినందుకు జీవీఆర్ ఎక్స్పోర్ట్స్ మేనేజర్ పిన్ని బంగారయ్య అభినందనీయుడని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. కొత్తపట్నంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల హాస్టల్లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వాళ్ళకి చెప్పి కన్వీన్ చేసి అంటే ఏమో ఓకే లెఫ్ట్ హ్యాండా రైట్ హ్యాండా ఇట్లా ఓకే డేటా ఫెచ్ వీళ్ళకి ఎట్లా తెలిసి ఉండాలి కదా. సార్ ఏమన్నా వాళ్ళతో అడిగారా ఇట్లా సహాయం కావాలంటే వాళ్ళు
దాతల హాస్టల్లో ఉన్న అవసరాలను తెలుసుకొని ముందుకు వచ్చి అభివృద్ధి చేస్తే విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుందని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. తరగతులు పూర్తయి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు పట్టుదలతో చదివి మంచి ఫలితాలు సాధించాలని అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య సత్సంబంధాలు కలిగి ఉన్నప్పుడే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. సోలార్ హీటర్, సీసీ కెమెరాలు, మంచాలు, ఇతర సౌకర్యాలు కల్పించారు. జీవీఆర్ ఎక్స్పోర్ట్స్ మేనేజర్ పిన్ని బంగారయ్య, పిన్ని వెంకటేశ్వరులను కలెక్టర్ ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ డీడీ లక్ష్మణనాయక్, ఎంపీడీఓ పండు కుమార్, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బిల్డింగ్ కట్టవచ్చు, ఎంత పెద్ద పెద్ద స్కూల్స్ అంతే కదా. చదవండి మీ అందరూ కూడా మరొకసారి కొత్తపట్నం సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో దాదాపుగా 11 లక్షలు విలువైన సదుపాయాలు ఇక్కడ జీవీఆర్ ఎక్స్పోర్ట్స్ నుంచి బంగార రావు గారు అండ్ ఇక్కడ ఉంటున్న వాళ్ళు టీమ్స్ మన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో కలిసి ఒక 11 lakhs ఉంటున్న డిఫరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, ముఖ్యంగా బంకర్ బెడ్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, ఆర్ఓ ప్లాంట్స్ కానీ అండ్ వాటర్ హీటర్, సోలార్ వాటర్ హీటర్సు, పైప్ లైన్లు, ఇదన్నీ కూడా చాలా చక్కగా ఇవ్వడం జరిగింది. ఇక దాదాపుగా ఒక 110 గర్ల్స్ స్టూడెంట్స్ ఇక్కడ చదువుతున్నారు. ఇక్కడ కొత్తపట్నం హై స్కూల్లో, జెడ్పీ హై స్కూల్ నుంచి ఇక్కడ హాస్టల్ నుంచి వెళ్తున్న పిల్లలు, వీళ్ళందరూ కూడా ఇది సదుపాయాలు లేకుండా కష్టపడిన పద్ధతిలో స్వచ్ఛతంగా వాళ్ళే వచ్చేసి ఈ ప్రాజెక్టు వాళ్ళ దగ్గర ఉండి ఎగ్జిక్యూట్ చేయడం చాలా గొప్ప విషయము. అండ్ ఇంకా ఈ ప్రాంతంలో ఉంటున్న ఇంకా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో ఇట్లాంటి సదుపాయాలు ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఇట్లాంటి ప్రాజెక్ట్స్ ఇంకా చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చిన వాళ్ళకి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటాను. పిల్లలు కూడా ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకి ఈ సదుపాయాలు కూడా అందించిన పిల్లలు ఖచ్చితంగా ఇంకా మెరుగైన విద్య కానీ వాళ్ళు మంచి భవిష్యము ఈ హాస్టల్ నుంచి రూపించుని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇట్లాంటి విషయాలు ప్రోత్సహించడం కోసము ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టేసి వాళ్ళకి కూడా సత్కారం చేయడం జరిగింది. పిల్లలు కూడా ఈ సదుపాయాన్ని కూడా డెడికేట్ చేయడం జరిగింది. ఈ హాస్టల్లో గతంలో నుంచి గౌరవ వెంకటేశ్వర సార్ గారు ఇక్కడ ట్యూషన్ చెప్తున్నారు సార్. ఈ వెంకటేశ్వర గారు నాకు ఈ ట్యూషన్ చెప్పడం వల్ల నేను సార్తో కూడా ఇంటరాక్ట్ అవ్వడం, సార్ బంగారయ్య గారి గురించి మా బ్రదర్ ఉన్నారు సార్ ఇలాగని సార్ చెప్పడం, మరి మేము బంగారయ్య గారిని కలిసి సార్ మరి మన పేద విద్యార్థులు ఉన్నారు ఇక్కడ ఈ హాస్టల్ సౌకర్యాలు ఏదన్నా మీ స్థాయిలో మీరు హెల్ప్ చేయండి అని అంటే వారు చాలా సహృదయంతో ముందుకు వచ్చారు సార్. వచ్చేసి ఒకసారి డిస్కస్ చేసి ఇక్కడ ఈ హాస్టల్లో బోరు సమస్య చాలా తీవ్రంగా వాటర్ ఎప్పుడు ఎన్నిసార్లు బోరు లేపించినా కూడా వాటర్ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి, అందులో సాల్ట్ వాటర్, ఆ విషయం ముందుగా ధృవీకరించి ఆ బోరు వేయించడం, దాని నుంచి పైప్ లైన్ వేయించడం, దాని ద్వారా 2,40,000 రూపాయలు. అంతవరకు గురువు నేర్పినటువంటి బీకాం విద్య సరిపోయింది. అక్కడ నుంచి మా నాన్నగారు నేర్పినటువంటి కుల విద్య, సముద్రంలో చేపలు పట్టుకోవడం అనేటటువంటిది నన్ను ఈ రోజున గ్రంథి వెంకటేశ్వరరావు గారిని రొయ్యల ఫ్యాక్టరీకి మేనేజర్ని చేసింది. ఆ కారణంగానే ఇవన్నీ ఏర్పాటు చేయటం జరిగింది. ముఖ్యంగా మా అన్నగారు ఇక్కడ టోటల్గా పనిచేస్తున్నప్పుడు అప్పుడప్పుడు నేను ఈ హాస్టల్కి వచ్చి వెళ్తూ ఉంటాను. ఒక రోజున మేడం గారు బోర్ తెరిపోయిందని చెప్పంటే 50,000 రూపాయలు ఖర్చు పెట్టి బోర్ వేయించి మా ఎండి గారికి ఫోన్ చేశాను. సార్ ఇట్లా వేయించాను సార్ అని చెప్పంటే ఆయన ఎంతో సహృదయంతో బంగారయ్య ఆ పిల్లలకి ఏం కావాలో ఇంకా చేసి పెట్టని చెప్పి చెప్పడం జరిగింది. ఉప్పు భూమి మీద జీవరాశులు అన్నింటి మనుగడకు కావలసిన లవణం.
ఇది షడ్రుచులలో ఒకటి. ఉప్పు ఆహార పదార్థాలకు రుచిని ఇస్తుంది. ముఖ్యంగా మన భారతీయ వంటకాలలో ఉప్పుది ఒక ప్రధానమైన పాత్ర. ఆహారాన్ని భద్రపరచడానికి కూడా ఉప్పును వాడతారు. ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి ఉప్పును వాడతారు. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న ఉప్పు సాగు చేస్తున్న రైతుకు మాత్రం కష్టం తప్ప మరేమీ మిగలటం లేదు. వాతావరణ పరిస్థితుల్లో వచ్చే మార్పులు సాగుదారులను కష్టాల్లోకి నెడుతుంది. సాగు విధానంలో పండించే ఉప్పు సాగును వ్యవసాయంగా పరిగణించకపోవడంతో సాగుదారులకు ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. జిల్లాలో ఉప్పు సాగు విస్తారంగా చేపట్టారు. తీర ప్రాంత మండలాల్లోని ఉప్పు కొఠారు భూముల్లో సాగు ఊపందుకుంది. చినగంజాం, ఎన్జీపాడు, ఒంగోలు, కొత్తపట్నం, సింగరాయకొండ మండలాల్లో 1000 ఎకరాల్లో ఉప్పు సాగు చేస్తుంటారు. ఒక్క కొత్తపట్నం మండలంలోనే 3000 ఎకరాలకు పైగా ఉప్పు సాగు చేస్తుంటారు. డిసెంబర్ నుంచి సాగు మొదలుపెట్టి జూన్, జూలై నెలల వరకు సాగు చేస్తారు. ఉప్పు సాగు చేపట్టిన రైతులు మడులను సిద్ధం చేస్తున్నారు. సాగుకు అనువుగా భూములను తయారు చేసే పనిలో కొంతమంది రైతులు నిమగ్నం కాగా మరికొందరు ఇప్పుడిప్పుడే ఉప్పును పండిస్తున్నారు. పండించిన ఉప్పును ఒడ్డుకు చేర్చి నిల్వ చేస్తున్నారు. ప్రధానంగా కొత్తపట్నం మండలంలోని మోటుమాల, బేరంగుంట, పాదర్తి, కొత్తపట్నం ప్రాంతాల్లో ఉప్పు సాగుదారులు సాగుకు ఉపక్రమించారు. వాతావరణం అనుకూలంగా ఉండటంతో రైతులు సాగు పనులు చేపట్టారు. సాగు పనులు వేగంగా సాగటంతో కూలీలకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ జరిగి 16 రోజులు పూర్తయిన సందర్భంగా గడియారం వారి వీధిలోని శ్రీ అనంత కోదండరామస్వామి వారి ఆలయంలో 16 రోజుల పండుగ కార్యక్రమాన్ని ఘనంగా శాస్త్రోక్తంగా నిర్వహించారు. కోదండరాముడికి విశేష తోరణ పూజ, భక్తాంజనేయ స్వామి వారికి సహస్ర నాగవల్లి దళార్చన కార్యక్రమాన్ని జరిపించారు. బ్రాహ్మణ సేవా సమితి నాయకులు గడియారం సుబ్బయ్య శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జై శ్రీరామ్ అంటూ నామస్మరణ చేశారు. జై సీతారాం. దగ్గరికి వస్తుంది అక్కడికి వెళ్తే జనాలు దిగిపోయినట్టు అక్కడ పోయిందండి అందరి దగ్గరికి ప్రజల దగ్గరికి. ముల్లంగి ఒక దుంప పంట. ప్రపంచవ్యాప్తంగా ముల్లంగిని పండించి వినియోగిస్తారు. వీటిని ఎక్కువగా పచ్చిగా తింటారు. ముల్లంగిని ఎక్కువగా సలాడ్లలో ఉపయోగిస్తారు. బంగాళదుంప సూప్ వంటి వంటకాల్లో వివిధ రకాల డిష్ల్లో విరివిగా ఉపయోగిస్తారు. అడవి ముల్లంగి విత్తనాల్లో 48% నూనెలు కలిగి ఉంటాయి. వీటిని జీవ ఇంధనంగా ఉపయోగిస్తున్నారు. నేల సంతానోత్పత్తి పెంచడానికి, కలుపు మొక్కలను అణచివేసేందుకు, నేల సంపీడనాన్ని తగ్గించడానికి, శీతాకాలపు నేల కోతను నివారించడానికి సహాయపడే ముల్లంగిపై ప్రత్యేక కథనం.
ముల్లంగి ఒక దుంప పంట. ముల్లంగి అనేది బ్రాసికాసియా కుటుంబానికి చెందిన తినదగిన దుంప జాతి కూరగాయ. ఇది ఆసియాలో రోమను పూర్వకాలంలో పెంపకం చేయబడింది. ముల్లంగిని ప్రపంచవ్యాప్తంగా పండించి వినియోగిస్తారు. వీటిని ఎక్కువగా పచ్చిగా తింటారు. అనేక రకాలు కూడా ఉన్నాయి. వాటి పరిణామం, రుచి, రంగు, పరిపక్వత సమయాలలో వైవిధ్యం ఉంటుంది. ఇవి కొన్నిసార్లు తోడు మొక్కలుగా పెరుగుతాయి. ఇవి కొన్ని తెగుళ్ళు, వ్యాధులతో బాధపడతాయి. ఇవి త్వరగా మొలకెత్తి వేగంగా పెరుగుతాయి. సాధారణ చిన్న రకాలు 1 నెలలోనే వినియోగానికి సిద్ధంగా ఉంటాయి. పెద్ద డైకాను రకాలు పంటకు సిద్ధం కావడానికి చాలా నెలలు పడుతుంది. పెంచడం సులభం, త్వరగా పండించడం కారణంగా ముల్లంగిని తరచుగా అనుభవం లేని తోట రైతులు కూడా పండిస్తారు. ఇది నేలను కప్పడానికి, శీఘ్రకాలంలో పక్వానికి వచ్చే పంట లేదా మేతకు ఉపకరించే పంట. కొన్ని ముల్లంగిలను వాటి విత్తనాల కోసం పెంచుతారు. ఉదాహరణకు డైకానును చమురు ఉత్పత్తి కోసం పెంచవచ్చు. ఇతరులు మొలకెత్తడానికి ఉపయోగిస్తారు. ముల్లంగి వార్షిక లేదా ద్వైవార్షిక బ్రాసికేసియో పంటలు. మూల చర్మం రంగు తెలుపు నుండి గులాబీ, ఎరుపు, ఊదా, పసుపు, ఆకుపచ్చ, నలుపు వర్ణంలో ఉంటుంది. కానీ కాండ సాధారణంగా తెల్లగా ఉంటుంది. ఈ కూరగాయను భూమిలో ఎక్కువసేపు ఉంచితే చేదు, కఠినంగా మారుతుంది. ఆకులు రొసేటులో అమర్చబడి ఉంటాయి. అవి లైరేటు ఆకారాన్ని కలిగి ఉంటాయి. అనగా అవి విస్తరించిన టెర్మినల్లు, లోబు, చిన్న పార్శ్వ లోబులతో విభజించబడతాయి. పండ్లు చిన్న కాయలుగా ఉంటాయి. ఇవి లేతగా ఉన్నప్పుడే తినొచ్చు. ముల్లంగి అనేది ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ఒక సాధారణ తోట పంట. వేగమైన పంట చక్రం పిల్లల తోటలకు ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది. కోత తరువాత ముల్లంగి గది ఉష్ణోగ్రత వద్ద 2 లేదా 3 రోజులు నాణ్యత కోల్పోకుండా ఉంటుంది. 90-95% సాపేక్ష ఆర్ద్రతతో 2 నెలలు 32 ఫారెన్ డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయవచ్చు. ముల్లంగి అనేక ఇతర పంటలకు తోడు మొక్కలుగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాటి తీవ్రమైన వాసన అఫిడ్సు, దోసకాయ బీట్లు, టొమాటో, హార్న్ వారమ్సు, స్క్వాష్ బగ్సు, చీమల వంటి కీటకాల తెగుళ్లను నిరోధిస్తుంది. అవి ఒక ప్రధాన పంటను కీటకాల తెగుళ్ల పంటకు దూరంగా చేసే సహకారి పంటగా ముల్లంగి పంట సహకరిస్తుంది. దోసకాయలు, ముల్లంగి ఒకదానితో ఒకటి సన్నిహితంగా పెరిగినప్పుడు వృద్ధి చెందుతాయి. వేగంగా పెరుగుతున్న మొక్కగా ముల్లంగి పంటకు సాధారణంగా వ్యాధుల సమస్య ఉండదు. కానీ కొన్ని కీటకాల తెగుళ్ళు ఒక ఇబ్బందికరంగా ఉంటాయి. స్థూలంగా చెప్పాలంటే ముల్లంగిని అవి పెరిగినప్పుడు 4 ప్రధాన రకాలుగా వర్గీకరించవచ్చు. చల్లటి వాతావరణంలో నాటి ఐరోపా ముల్లంగిని వసంత ముల్లంగి అని కూడా పిలుస్తారు. వేసవి ముల్లంగి సాధారణంగా చిన్నవి. సాగు సమయం కూడా 3 నుండి 4 వారాలు తక్కువగా ఉంటుంది. 100 గ్రాములు ముడి ముల్లంగి 16 క్యాలరీలను అందిస్తుంది. తక్కువ మోతాదులో ఇతర ముఖ్యమైన పోషకాలతో మితమైన విటమిన్ సి డైలీ వాల్యూలో 18% కలిగి ఉంటుంది. ముడి ముల్లంగి 95% నీరు, 3% కార్బోహైడ్రేట్లు, 1% ప్రోటీను, అతి తక్కువ కొవ్వు కలిగి ఉంటుంది. ముల్లంగిని ఎక్కువగా సలాడ్లలో ఉపయోగిస్తారు. కానీ అనేక ఐరోపా వంటల్లో కూడా ఇవి కనిపిస్తాయి. ముల్లంగి ఆకులను కొన్నిసార్లు బంగాళాదుంప సూపు వంటి వంటకాల్లో లేదా సాటెడ్ సైడ్ డిష్గా ఉపయోగిస్తారు. అవి కొన్ని వంటకాల్లో పండ్ల రసాలతో మిళితం అవుతాయి. ముల్లంగి విత్తనాలను నూనెను తీయడానికి ఉపయోగిస్తారు. అడవి ముల్లంగి విత్తనాలు 40% నూనెను కలిగి ఉంటాయి. మానవ వినియోగానికి తగినవి కానప్పటికీ ఈ నూనె జీవ ఇంధనంగా ఉపయోగించవచ్చు. డైకాను చల్లని వాతావరణంలో బాగా పెరుగుతుంది. దాని పారిశ్రామిక వాడకం కాకుండా కప్పి ఉంచే పంటగా ఉపయోగించవచ్చు. నేల సంతానోత్పత్తిని పెంచడానికి, కలుపు మొక్కలను అణిచివేసేందుకు, నేల సంపీడనాన్ని తగ్గించడానికి, శీతాకాలపు నేల కోతను నివారించడానికి ఇది సహాయపడుతుంది. బాపట్లలో ఈ నెల 4వ తేదీన జరిగిన ఇంటర్ స్టేట్ ఇన్విటేషనల్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో షికోకాయ్ కరాటే ఇంటర్నేషనల్ ఏపీ విద్యార్థులు ఓవరాల్ ఛాంపియన్షిప్ కైవసం చేసుకుని విజేతగా నిలిచారు. ఈ సందర్భంగా సంఘ కార్యదర్శి నల్లూరు మోహన్ రావు నేతృత్వంలో 120 మంది పాల్గొన్నారు. వీరిలో ఒంగోలుకు చెందిన శ్రీ ప్రతిభ, గురుదత్త విద్యార్థులు
జిల్లా అసోసియేషన్ విద్యార్థులు 6 గోల్డ్ మెడల్స్, 4 సిల్వర్, 2 బ్రాంజ్ మెడల్స్ కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ ప్రతిభా కాలేజీలో జరిగిన కార్యక్రమంలో బంగారు పతక విజేతలను శ్రీ ప్రతిభా విద్యా సంస్థల అధినేత నల్లూరి వెంకటేశ్వర్లు అభినందించారు. అదేవిధంగా మిగిలిన పతక క్రీడాకారులను మరింత మెరుగ్గా రాణించి ఈ దఫా జరిగే పోటీల్లో బంగారు పతకం సాధించాలనే పట్టుదలను పెంచుకోవాలని అన్నారు. సంఘ అధ్యక్షుడు డాక్టర్ గుండవరపు రాఘవరావు, ఉపాధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు, నల్లూరి జయప్రకాష్ నారాయణ, డాక్టర్ మొగిలి దేవ, కరాటే కోచ్లు వెంకటేశ్వర్లు, విజయలక్ష్మి, రామకృష్ణ, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. వైర్లు వాడండి, 4 వైర్లు వాడండి. వచ్చినాడు కింద చూసి ఎక్కడికక్కడే మాట్లాడు. అది మనం చేసింది కూడా చెప్పుకోలేము. అది పరిస్థితి. అందరికీ నమస్కారం. ఈ నెల 4వ తారీఖు బాపట్లలో జరిగిన ఇంటర్ స్టేట్ కరాటే ఛాంపియన్షిప్లో సీకోకాయ్ కరాటే ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నా దగ్గర ఎవరైతే ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ కలిసి 120 మెంబర్స్ పార్టిసిపేట్ చేయటం జరిగింది. ఆ 120 మెంబర్స్ ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళల్లో 80 మెంబర్స్కి మెడల్స్ వచ్చినాయి. దాని సందర్భంగా మాకు ఓవరాల్ ఛాంపియన్షిప్ సీకోకాయ్ అసోసియేషన్కి ఇచ్చారు. అది ప్రతిభా పిల్లలు, అలానే మన హైదర్ క్లబ్లో నేర్చుకున్నటువంటి కరాటే స్టూడెంట్స్ అయినటువంటి పిల్లలకి కూడా మెడల్స్ రావటం జరిగింది. ఆ సందర్భంగా ఇక్కడ మన కాలేజీలో ప్రతిభ గురుదత్త ఇన్స్టిట్యూషన్స్ కాలేజీ కరస్పాండెంట్ గారు, చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, అలానే సిఇఓ గారి ఆధ్వర్యంలో వీళ్ళందరినీ అభినందించడానికి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించాం. ఇలాంటి సీనియర్ నాయకులు నల్లూరి మోహన్ రావు గారి ఆధ్వర్యంలో బాపట్లలో జరిగిన కరాటే పోటీల్లో ప్రతిభా విద్యా సంస్థల విద్యార్థులు ప్రతిభ చూపించారు. వారితో పాటు నల్లూరి మోహన్ రావు దగ్గర శిక్షణ పొందుతున్న విద్యార్థులు కూడా మంచి స్థాయిలో రాణించి ఈరోజు కప్పును గెలుచుకోవడం జరిగింది. చాలామంది విద్యార్థులకి కరాటేలో మోహన్ రావు గారి శిక్షణలో పొందిన విద్యార్థులు ప్రతిభ సంపాదించి బాగా రాణించారు. భవిష్యత్తులో కూడా ఈ విద్యార్థులు పై లెవెల్లో కూడా కరాటేలో పోటీల్లో పాల్గొని మన జిల్లాకి నేర్పించిన మోహన్ రావు గారికి మంచి పేరు తెస్తావాలని కోరుతా ఉన్నాను. ప్రతిభా విద్యా సంస్థలు ఈ యొక్క ఆటల పోటీలతో పాటు కరాటేలు ఇవన్నీ కూడా చదువుతో పాటు పిల్లలకి నేర్పించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. వాళ్ళల్లో ఆత్మధైర్యం పెరగడంతో పాటు ఏదైనా మేము చేయగలమనే విశ్వాసం కలిగే విధంగా ఈ ఆటలు ఉపయోగపడతాయని మేము కోరుకుంటా ఉన్నాం. అవార్డ్స్ సాధించిన మా శ్రీ ప్రతిభ విద్యార్థులు మరియు మా శ్రీ గురుదత్త విద్యార్థులకు అభినందనలు. అదేవిధంగా వాళ్ళకి కోచింగ్ ఇచ్చినటువంటి నల్లూరి మోహన్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ప్రతి మంచి కార్యక్రమంలో నేనున్నానంటూ పార్టిసిపేట్ అయ్యేటటువంటి సుబ్బారావు గారికి, అదేవిధంగా విద్యార్థులకి ముందుగా అభినందనలు, ఆశీస్సులు, ధన్యవాదాలు. ముందుగా ప్రతి మనిషికి శారీరకంగా మానసికంగా బాగుండాలి. శారీరకంగా ఎప్పుడైతే బాగుంటారో ఆటోమేటిక్గా ఏ పనైనా చేయగలరు. శారీరకంగా బాగలేనప్పుడు ఏ పని చేయలేరు. అదేవిధంగా మానసికంగా బాగుంటే మంచి పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. మానసికంగా బాగుండాలన్నా కూడా శారీరకంగా ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా అవసరం. ఎక్కువ కాలం ప్రశాంతంగా బ్రతకాలంటే ఆరోగ్యమే మహాభాగ్యం. అందువలన ప్రతి ఒక్కరూ
ఏదో ఒక దానిలో అందరు చేయలేని విధంగా చేసి వాళ్ళ జీవితాన్ని సార్థకత చేసుకోవాలని చెప్పి తరతరాలు గుర్తింపు పొందే విధంగా వాళ్ళు ఉండాలని చెప్పి ఆ విధంగా మహిళలు ఆర్థికంగా ఎదుగుదలకు జగనన్న ఆసరా పథకం ఎంతో దోహదపడుతుందని వైసీపీ ఇన్ఛార్జ్ పాణ్యం హనుమిరెడ్డి అన్నారు. జే పంగులూరు ఉన్నత పాఠశాలలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమాన్ని వెలుగు ఏపీఎం జ్యోతిప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ ఇన్ఛార్జ్ పాణ్యం హనుమిరెడ్డి పాల్గొన్నారు. ముందుగా సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మహిళలు సర్పంచ్ ఎంఎస్ ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, మండల సమాఖ్య అధ్యక్షురాలు. అద్దంకి నియోజకవర్గ ప్రజలు నన్ను ఎంతగానో ఆదరిస్తున్న ప్రజానికానికి నేను ఎంతో రుణపడి ఉంటానని హనుమిరెడ్డి అన్నారు. నిరుపేద కుటుంబాల వారి కోసం అనేక సంక్షేమ పథకాల ద్వారా 2,50,000 కోట్ల రూపాయలు లబ్ధిదారులకు నేరుగా అకౌంట్లో పడేలా బటన్ నొక్కారని అన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి బటన్ నొక్కి భారీ మెజారిటీతో గెలిపిద్దామని అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ మాథ్యూ బాబు, బివి కృష్ణారెడ్డి, స్వయంపు హనుమంతరావు, జంపని రవి, జంపాని రాజా, జె యలమందరావు, ఏసీ కాకి రవి, బాపట్ల వెలుగు పీడీసీ హెచ్ కృష్ణ, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జగనన్న ఆసరా కార్యక్రమం మనం ఇంత గొప్పగా జరుపుకోవటం, డ్వాక్రా మహిళలు కానీ అందరూ కూడా మనం ఈరోజు ఇక్కడ సమావేశం అవటం చాలా శుభపరిణామం. అదేవిధంగా ఈ రోజున ఒక మనిషి పనికి వెళ్తే 700-800 రూపాయలు వస్తున్నాయి. అవన్నీ వదులుకొని కూడా మీరు ఇక్కడికి రావటం నాకు కొంచెం బాధగా ఉంది, కొంచెం ఆనందంగా కూడా ఉంది. ఎందుకంటే నా తల్లిదండ్రులు కూడా మీలాంటి వాళ్ళే. అక్కడి నుంచి ఈ రోజున నేను మీ అందరి దగ్గర మాట్లాడే పరిస్థితి వచ్చానంటే దాని వెనకాల ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు ఉంటాయి. కానీ ఈరోజు అద్దంకి నియోజకవర్గంలో నన్ను జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు. కష్టపడటం స్టార్ట్ చేశాను. 1.5 నెలల నుంచి నిద్రాహారాలు అన్నీ మానుకొని కూడా ఏదో ఒక కార్యక్రమం ప్రతిరోజు కూడా నైట్ 12-1 గంట దాకా తిరుగుతూ ఉన్నాము. కానీ ఎక్కడ కూడా అందరూ కూడా ఇంత ప్రేమగా ఆదరిస్తారని చెప్పి, అభిమానిస్తారని చెప్పి నేను కూడా ఊహించలేదు. అద్దంకి ప్రజలు గొప్పతనం ఏందయ్యా అంటే, ఎవరైనా సరే, కొత్తగా వచ్చిన పాత వాళ్ళైనా సరే అందరిని అభిమానిస్తారు, అంత గౌరవిస్తారు. అద్దంకి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ఏ సమస్యకైనా కాలమే పరిష్కారం చూపుతుంది, కానీ అంతవరకు వేచి చూసే ఓపిక మనకు ఉండదు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.